హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'ప్రాణ సఖి'. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా? 'ప్రాణ సఖి' 63 ఎపిసోడ్. ఏంటి రిషి గారు మీరనేది? నేను మీ ఫ్రెండ్‌గా ఎలా మారతాను? నేను మారుస్తాను కదా! ముందు ఏమేం కావాలో అవి తీసుకుందాం పద అని అన్నాడు రిషి. సరే అంటూ రిషి వెనుక నీరసంగా వెళ్ళింది అవని. రిషి అవనికి ఏమి కావాలో పక్కన ఉండి ఇదెందుకు అదెందుకు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ రిషిని విసిగిస్తుంటే రిషి కోపంగా చూసి ఇక్కడ ఎక్కడైనా ప్లాస్టర్ దొరుకుతుందేమో చూడాలి అని చుట్టూ చూస్తుంటే ప్లాస్టర్ ఎందుకు రిషి గారు? దాంతో ఏం పని అని అడిగింది. నా బుర్ర తినకుండా నీ నోటికి వేద్దామని అని అన్నాడు రిషి. రిషి అలా అనగానే మూతి 3 వంకర్లు తిప్పుతూ నేనింకేమి మాట్లాడను మీరే చూసుకోండి అంటూ ఒక పక్కన నిలబడింది. ఆ పనేదో ఇందాకే చేస్తే నాకు ఈ తలనొప్పి వచ్చేది కాదు కదా అని ఒక అరగంట ఏవేవో తీసుకొని అయిపోయింది వెళ్దాం పద అని అన్నాడు. అవని రిషి వెనకే ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వచ్చింది. రిషి బిల్ పే చేసి బయటికి వచ్చిన తర్వాత కూడా అవని ఏం మాట్లాడలేదు. అవని అలా సైలెంట్‌గా ఉండటం చూసి కారులో కూర్చున్న తర్వాత ఏమైంది? ఏం మాట్లాడటం లేదు అని అన్నాడు. నేను మాట్లాడితే నా తలనొప్పి మీకొస్తుంది కదా! అందుకే మాట్లాడటం లేదు. ఓహ్! ఇందాక షాపులో జరిగింది ఇంకా మర్చిపోలేదా? మరి మీరు నన్నలా అంటే నాకు కోపం రాదా? అంటూ బొంగమూతి పెట్టి అన్నది. ఏం తీసుకోవాలో అర్థం కాక నేను ఆలోచిస్తుంటే చెవి దగ్గర జోరీగలాగా నువ్వు మాట్లాడుతుంటే ఎలా షాపింగ్ చేయాలి? అందుకే అలా అన్నాను. మీరు చేస్తుంది ఏంటో నాకు కూడా అర్థం కావటం లేదు. అయినా మిమ్మల్ని నేనేమైనా అన్నానా? అంటూ దీర్ఘం తీస్తూ అన్నది. సరేలే ఇప్పుడు గొడవెందుకు కానీ, ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ నీకోసమే. నువ్వు నాతో పాటు ఉండాలంటే ఈ బట్టలే వేసుకోవాలి. నేను చెప్పినట్లే రెడీ అవ్వాలి. మీరు తీసుకున్న డ్రెస్సులు మీకోసం కాదా? నా కోసమా? అయినా అక్కడ అంత మంచి మంచి డ్రెస్సులుంటే ఇలా అబ్బాయిల డ్రెస్సులు తీసుకున్నారు. నాకేం నచ్చలేదు. మీరే వేసుకోండి అని అన్నది అవని. హలో మేడం! ఈ బట్టలు తీసుకుంది తమరి కోసమే. గెస్ట్‌లా ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు అబ్బాయిలాగా మన ఇంట్లో ఉండాలి. అవని కళ్ళకున్న కళ్ళజోడు తీసి రిషి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి రిషి గారు మీరనేది? నేను అబ్బాయిలాగా ఉండాలా? మీరేదో అత్తయ్య గారిని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్తారంటే, ఇలా అబ్బాయిని చేసి తీసుకువెళ్తానంటారేంటి? మమ్మీ మాటను కాదని తీసుకువెళ్ళటం ఒక్క సెకన్‌లో పని అవని. అలా తీసుకువెళ్ళి మమ్మీని బాధ పెట్టటం నాకిష్టం లేదు. అందుకే ఇలా చేస్తున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. మమ్మీని నొప్పించటం కన్నా నిన్ను ఒప్పించి ఇలా తీసుకువెళ్ళటం బెటర్‌లాగా అనిపించింది. నేను చేస్తున్న పని నీకు నచ్చకపోతే నువ్విప్పుడే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేనేమి అనను అని అన్నాడు. అదేంటి రిషి గారు అలా అంటారు? మీరేం చేసినా అన్నీ ఆలోచించి చేస్తారని నాకు తెలీదా? సరే మీరు చెప్పినట్లే నేను ఈ బట్టలు వేసుకొని అబ్బాయిలాగా మన ఇంటికి వస్తా. సరేనా?
ఇప్పుడు నా సోడా బుడ్డి అనిపించుకున్నావు అని నవ్వాడు రిషి. అదంతా సరే రిషి గారు, నేనిప్పుడు ఈ బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? ఇక్కడ దగ్గరలో మన గెస్ట్ హౌస్ ఉంది. అక్కడికి వెళ్ళి బట్టలు మార్చుకొని మన ఇంటికి వెళ్దాం. మమ్మీ ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేసింది. మరి మీరేం చెప్పారు? పనుంది, వస్తున్నానని చెప్పాను అని కారు గెస్ట్ హౌస్ దగ్గరికి రాగానే ఆపి అవనిని తీసుకొని లోపలికి వెళ్ళాడు. అవని ఆ గెస్ట్ హౌస్ అంతా చూస్తూ, ఇక్కడ ఎవరుంటారు రిషి గారు అని అడిగింది. ఆఫీస్ మీటింగ్ వచ్చినప్పుడు, గెస్ట్‌లొచ్చినప్పుడు ఇక్కడికి తీసుకువస్తాను. ఇక్కడే ఉంటారు. ఆఫీస్‌లో వాళ్ళకి ఇంత పెద్ద గెస్ట్ హౌస్ కట్టారా? ఆఫీస్‌లో వాళ్ళే కాదు అవని, అప్పుడప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తూనే ఉంటాం. సరే, ముందు ఫ్రెష్ అయ్యి ఇచ్చిన బట్టలు వేసుకో అని బట్టలు ఇచ్చాడు. ఈ బట్టలు వేసుకొని వస్తే నేను అమ్మాయిలా కనిపించనా అని అడిగింది అవని. ముందు నువ్వు వెళ్ళి చెప్పిన పని చెయ్యి అని అన్నాడు రిషి. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నన్ను నోరు మూసుకొని ఉండమంటారు. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో అనుకుంటూ, ఇదిగో దీన్ని పట్టుకోండి అని రిషి చేతిలో కళ్ళజోడు పెట్టి వెళ్ళింది. రిషి ఆ కళ్ళజోడిని చూస్తూ, అవును అవని, ఇది పెట్టుకుంటే మమ్మీ గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. అవనికేమో ఇది లేకపోతే కనిపించదు. ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి. అవని రిషి కొన్న బట్టలు వేసుకొని బయటకొచ్చింది. పర్ఫెక్ట్‌గా సరిపోయాయని, పర్వాలేదు, నేను బాగానే తీసుకున్నాను. నేనుండటం వల్ల తీసుకున్నారు. లేకపోతే మీరేం తీసుకునేవాళ్ళు? సరే కానీ, మీరు చెప్పినట్లే ఈ బట్టలు వేసుకున్నాను. ఇంకా ఇలానే వెళ్దామా? మీ మొహం కదూ! ఇలా వెళ్తే నువ్వు అవనివని తెలీదా ఏంటి? మరి నేనిందాక అడిగింది అదే కదా అని దీర్ఘం తీస్తూ అన్నది. కొంచెంసేపు వెయిట్ చేయలేవా? నా ఆత్రం సంగతి మీకు తెలుసు కదా! ఏం చేయబోతున్నారు చెప్పొచ్చుగా? ఇలా రా అని చేపట్టుకొని తీసుకువెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోపెట్టాడు. ఏంటి శ్రీవారు ఇక్కడ కూర్చోబెట్టారు? కొంపదీసి నన్ను మీరే రెడీ చేస్తారా? రెడీ చేయడానికే కూర్చోబెట్టాను కానీ, ఏంటి ఆ కొత్త పిలుపు? మీరు నా భర్త కదా! మొగుడు గారు అని పిలిస్తే మోటుగా ఉంటుందని శ్రీవారు అని పిలిచాను. ఏం బాగలేదా? ఈ వేషాలే తగ్గించి సైలెంట్‌గా కూర్చోమనేది. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చోవటం నాకసలు రాదే. అవునా? అయితే ఒక్క నిమిషం ఉండు అంటూ బయటికి వెళ్ళి వచ్చాడు రిషి. ఏంటి రిషి గారు ఉండు అని చెప్పి ఎక్కడికో వెళ్ళి వచ్చారు? ఇది తీసుకురావటానికి అంటూ ప్లాస్టర్ తీసి అవని నోటికి వేశాడు. అవని రిషి వైపు కోపంగా చూసి తీయబోతే, ఇది తీసావంటే చేతులు కూడా కట్టేస్తాను. రిషి గారు అని కళ్ళతోనే అన్నట్లు చూసింది. ఇది నోటికి వేయకపోతే నీ నోటికి అసలు మూతుండదు. కొంచెం సేపు ఇలానే ఉండు అని అవని జుట్టంతా పైకి పెట్టేసి విగ్గు పెట్టాడు. ఫేస్‌కి మీసాలు, గడ్డం పెట్టి ఐబ్రోస్‌ని తిక్కుగా దిద్ది ఎలా ఉన్నావో చూసుకో అని అన్నాడు. ముందు నోటి మీదున్న ప్లాస్టర్ తీయమని సైగ చేసింది. ఓహ్! సారీ, మర్చిపోయాను కదా అంటూ నోటి మీదున్న ప్లాస్టర్ తీసేసి, ఇప్పుడు చూడు అన్నాడు. అద్దంలో తన ఫేస్ చూసుకొని, ఇది నా ఫేసా
రిషి గారు నా మొహాన్ని ఏంటి ఇలా మార్చారు? మరి నువ్వు అవనివి కాదని తెలియకుండా ఉండాలంటే ఆ మాత్రం మేకప్ వేయాలి కదా! ఇప్పుడు నేను చూడటానికి ఎలా ఉన్నాను? అని అడిగింది. అచ్చం మొగరాయుడిలా కనిపిస్తున్నావు అన్నాడు రిషి. అలా కాకుండా అందంగా చెప్పటం రాదా మీకు? అందంగా చెప్పటం అంటే అదెలా చెప్పాలి? అచ్చం హీరోలా ఉన్నావు. చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అలా చెప్పాలి. అంతేకాని మొగరాయుడేంటి అంటూ మూతి తిప్పుతూ అన్నది అవని. ఇదిగో మగవేషం వేసుకొని ఇలా చూస్తే చూడటానికి వేరేగా కనిపిస్తావు. రిషి అన్నది అర్థం కాక వేరే విధంగా అంటే అని అడిగింది అవని. నీకు ఎలా చెప్పాలి అని ఆలోచించి కాంచనలాగా అన్నాడు. అంటే దెయ్యంలాగా అంటూ కోపంగా చూసింది. నెత్తి మీద ఒకటి వేసి కాంచన చనిపోకముందు ఎలా ఉండేదో అలా అన్నాడు రిషి. ఎలా అని ఆలోచించి మిమ్మల్ని అంటూ కోపంగా చూసింది అవని. సరే సరే వేషానికి తగినట్టు భాష, నడవటం మార్చుకో. నాకు తెలిసి నువ్వు మాట్లాడకుండా ఉండటమే నయం అన్నాడు రిషి. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.